రొయ్యల కూర చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం రండి. ఫస్ట్ రొయ్యల్ని అయితే చాలా నీట్గా కడుక్కోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత మసాలా వేసేసుకొని లెమన్ పిండుకోవాలి. లెమన్ వల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అందుకే వేసుకుంటామండి. కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి మెయిన్ రోలు మనకి మసాలా అండి. అది మనం ఓన్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ స్టార్ట్ చేసేసుకొని కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర, స్టార్ పువ్వు అండ్ లవంగాలు వేసేసుకొని బాగా వేగనివ్వాలి. మిక్సీ చేసేసుకోవడమేనండి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ చూసారా గోల్డెన్ షేడ్ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు టమాటా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మసాలా పట్టించుకొని ఉంచుకున్నాం కదా, అది ఆనియన్స్లో వేసేసుకొని బాగా వేపుకోవాలండి. దీంట్లో మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే కొంచెం వాటర్ వస్తుంది, ఉడికిపోతుంది. ఇప్పుడు మిరియాల పొడి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో, అది మొత్తం ఇంకిపోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి.